సిటీలో ఏరియాకు ప్రభుత్వ పాఠశాల ఉంది. విద్యను బోధించేందుకు టీచర్లు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. కానీ పాఠశాలల పర్యవేక్షణ కరువైంది. చాలా పాఠశాలల్లో టాయిలెట్స్ లేకపోవడంతో అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని పాఠశాలలు ఆకతాయిలకు అడ్డాలుగా మారుతున్నాయి. కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా సర్కారీ బళ్లను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదు. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ కూడా పెరిగింది. అయితే సిటీలో చాలా పాఠశాలల్లో పర్యవేక్షణ కరువైంది. కొన్ని పాఠశాలలు సాయంత్రం సమయంలో ఆకతాయిలకు అడ్డాలుగా మారుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 3,512 ఉన్నాయి. ఇందులో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో మెజారిటీ పాఠశాలల్లో సరైన టాయిలెట్స్ లేవు. మొక్కుబడిగా 1-2 ఉన్నా సరైన మెయింటెనెన్స్ లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫిలిం నగర్, దుర్గా భవానీ నగర్ స్కూల్లో 2 సెషన్స్ నడుస్తున్నాయి. ఉదయం ప్రైమరీ విద్యార్థులకు, మధ్యాహ్నం హైస్కూల్ విద్యార్థులకు క్లాసులు జరుగుతాయి. ప్రైమరీ స్కూల్లో 600 మంది, హైస్కూల్లో 900 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల బిల్డింగ్ కూడా బానే ఉంది. కానీ స్కూల్ కిటికీలకు డోర్స్ లేవు. దీంతో వర్షాకాలంలో వర్షానికి, చలికాలంలో చలికి వణుకుతూ విద్యార్థులు ఇక్కడే చదువుకోవాల్సిన దుస్థితి. 2 టాయిలెట్స్ ఉన్నా అవి సరిగా పనిచేయవు. క్లాస్ రూముల పక్కకే టాయిలెట్స్ ఉండడంతో దుర్వాసనలోనే పాఠాలు నేర్చుకుంటున్నామని విద్యార్థులు అంటున్నారు. మా స్కూల్లో చెత్త అవన్నీ వేస్తున్నారు. ఇంకా టాయిలెట్లు సరిపోవట్లేదు, బయటకు వెళ్తున్నారు. ఎక్కువ శాతం బయటనే ఉంటున్నారు పిల్లలు. కిటికీలు లేవు, ఆకులు పడుతున్నాయి, వాటర్ రావట్లేదు సార్. క్లాస్లోకి వాటర్ వస్తున్నాయి వర్షం వచ్చినప్పుడల్లా. మేమందరం బయట కూర్చుని టాయిలెట్ వాసన వస్తుంది సార్. ఎవరు క్లీన్ చేయట్లేదు సార్. క్లీన్ చేయకపోతే మేము వెళ్ళి ఇసుకలో కూర్చుంటున్నాం సార్. క్లాస్లో లేకపోతే మళ్ళీ సార్లు వచ్చి తిరుగుతున్నారు సార్. అందుకే మేము అక్కడ చెప్తుంటే ఇది అక్కడ వాసన వస్తుంది సార్. సారు అక్కడ రోజు కూర్చోబెడతారు సార్. అందుకే సార్ టీచర్లు ఎప్పుడు అక్కడ భోజనం చేస్తారు కదా సార్, అక్కడ ఊడవట్లేదు, లేట్ గా ఊడుస్తున్నారు అని అక్కడ కూర్చోబెడుతున్నారు సార్. గత 2 ఏళ్లుగా స్కూల్లో చెత్తను ఎత్తేవారు లేక ఆటలు ఆడుకోవాల్సిన గ్రౌండ్ మొత్తం చెత్తతో నిండిపోయింది. లోకల్ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఎక్కడి చెత్తను అక్కడే తగలబెడుతున్నారు. ఇక్కడ మాకేంటంటే ప్రాబ్లము, మాకు ఈ చెత్త తొలగించడానికి ప్రాబ్లం అవుతుంది. పిల్లలు కూడా కొంతమంది డెంగ్యూ ప్రాబ్లమ్స్తో కూడా మాకు భయం వేస్తుందండి. దోమలు ఆ చెత్త కారణంగా ఎక్కువ అవుతుంది. ఇది మాకు ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అయిపోయింది. పిల్లలు ఇక్కడే ఆడుతుంటారు ఈ సరౌండింగ్స్లోనే. సో మేము జిహెచ్ఎంసీ వాళ్ళకి, సూపర్వైజర్కి అండ్ కార్పొరేటర్కి కూడా మేము కంప్లైంట్ ఇచ్చామండి. కానీ వాళ్ళు మరి ఏం స్టెప్స్ తీసుకున్నారో మాకు తెలీదు. సిన్సియర్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ సార్. ఇక ఎర్రమంజిల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అదే పరిస్థితి. ఇక్కడ చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో సాయంత్రం ఆకతాయిలకు అడ్డాగా మారుతోంది. చెత్తతో క్లాస్ రూమ్ లో దోమల బెడద ఎక్కువగా ఉందని విద్యార్థులు చెప్తున్నారు. ఇక్కడ కూడా సరైన టాయిలెట్స్ లేవు. ఉన్న 2 కూడా ప్రస్తుతం పనిచేయటం లేదు. మా క్లాస్ లో చాలా బ్యాక్ సైడ్ చాలా చెత్త ఉంది. దాని వల్ల మాకు డెంగ్యూ, ఇంకా జ్వరము, ఫీవర్ వస్తుంది. దోమలు ఉన్నాయి కాబట్టి మేము జట్టు తెచ్చాము, ఒక రోజు పెట్టాము. అట్లయితే మామూలుగా ఇప్పుడు కనీసం రావట్లేవు. అంటే మామూలు అప్పుడప్పుడు మేము సాటర్డే క్లీనింగ్ చేస్తున్నాం, కొంచెము మేమే చేస్తున్నాం. ఇంకా మళ్ళీ ఇంకా వస్తున్నాయి దోమలు, ఇంకా డెంగ్యూ కూడా అప్పుడప్పుడు మాకు కూడా వస్తున్నాయి. క్లీన్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకే మేమే కొంచెం అప్పుడప్పుడు మేము ఫ్రీ ఉన్నప్పుడు చేస్తాము. వాష్రూమ్ చాలా గలీజ్ ఉంటుంది మాకు. ఇంకా బ్యాక్ సైడ్ మాకు చాలా చెత్త ఉంది. దానివల్ల మాకు దోమలు రాబడుతుంది. ఇంకా మాకు ఒక్కొక్కసారి ఒక అతను వచ్చి దోమలని వచ్చి సాఫ్ చేసిండు. దాని తర్వాత మళ్ళీ దోమలు చాలా జమ అయిపోయినాయి. దానివల్ల ఇప్పుడు అంటే మాకు చాలా బాత్రూమ్ ఖాళీ కాకపోతే ఇంకా దోమలు చెక్ వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.